అంటే తర్వాత అంతకంటే జ్ఞానవంతురాలు వచ్చింది. కానీ చెబుతున్నా, త్రాగుబోతోడు, తిరుగుబోతోడు, వేసలంబడి తిరిగే వాడి స్థితి అంతే ఉంటుంది కదా. సామెతల గ్రంథం 5వ అధ్యాయం కూడా చూడండి. 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటకు చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను కదా. నీ ఊట దీవెన నందును, నీ యవ్వన కాలపు భార్యందు సంతోషింపు. చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, దేవుని ఆజ్ఞది. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగును. ఇంతకంటే మనం ఎక్కువ చెప్పలేము. నీ ఊటలు బయటకు చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలని కదా. నువ్వు వేసల కోసం తిరుగుతుంటే ఇంట్లో పరిస్థితి ఏంటి? నీ భార్య ఎలా ఫలిస్తుంది? అంతేగా, భార్య ద్రాక్షవల్లి ఫలించేది. ఎట్లా ఫలిస్తుంది? భార్యనే ఆ స్థితిలో పెడితే ఏ భార్య ఫలించుద్ది? నువ్వు పెట్టిన స్థితి ఏంటిది? ఆమెను ఫలించే స్థానంలో నువ్వు పెట్టినప్పుడు ఆమె ఫలించుద్ది. నాశనకరమైన స్థితిలో నీ భార్యను పెట్టినప్పుడు ఆమె ఫలాలు ఎట్లా ఫలించుద్దా? కుటుంబాన్ని విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి తిరుగుతూ ఉంటే ఏ భార్య ఫలించుద్ది కదా. ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. ఇట్నే ఒక తాగుబోతుడు ఉన్నాడు. భార్య తాగబాకమని చెబుతూ ఉంది. వాడిద్దరు గొడవలు. వీడు పని చేయడు, పని చేసిన డబ్బులు తీసుకొని కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఈ మధ్య ఏం చేసేటంటే వాడు ఈ నోరు మూపించాలంటే ఒకటే మార్గం ఉంది. ఏం మార్గం అది? ఏదో ఒకటి అంటకట్టాలి. కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మౌనం అయిపోతారు. ఇక ఏమంట మొదలుపెట్టాడు? ఆమెకి అయ్యయ్యో అంటకట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే మరి అక్కడ చలామణి చేయాలి కదా. ఆ మాటలు మాట్లాడకపోతే నోరు ఊరుకోదు, అరుస్తూ ఉంటుంది, గోల చేస్తూ ఉంటుంది. మరి డబ్బులు కదా. మరి అట్లా అంటగట్టి చివరికి ఒక రోజు చంపేశాడు. భార్యను తాగిన తిక్క తేలిక చంపేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఒక్కడు చేసిన పని కాదు, వాళ్ళ స్నేహితులు కూడా అని చెప్తున్నారు వాళ్ళు. మీకేం తెలుసు అంటే వాళ్ళు ఏమంటారంటే ఇతడు చంపేటప్పుడు బయట గడిపెట్టారంట. ఇంట్లోకి పోయాడు, భార్యను చంపుతున్నాడు. ఒక పిల్లగాడు కూడా ఉన్నాడు. ఇద్దరు చంపాలని చూశాడు. పిల్లగాడు బతికాడు. అయితే ఆమె బయటికి రాకుండా గడి పెట్టారంట. ఎవరు పెట్టుంటారు గడి? స్నేహితులు పెట్టు. చంపిన తర్వాత గడి తీశారు. అంటే వాడి స్థితి ఎట్లా ఉంది? భార్యను పోగొట్టుకున్నాడు, తాగుబోతయ్యాడు, పిల్లల దిక్కులు అయిపోయారు. పిల్లలు అంటున్నారు మా నాన్న కనపడితే మేమే చంపేస్తామంటున్నారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? తర్వాత మార్పు చెందితే నీ జీవితం బాగుపడుద్దా? బాగుపడదు. తప్పిపోయిన కుమారుడు తప్పిపోయాడు. అతనికి పెళ్ళే దేవలేదు. ఆస్తి అంతా తీసుకొని పోయాడు. ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. వేసలమ్మిడి తిరిగాడు, దుర్వ్యాపారం చేశాడు, రకరకాలు చేసి ఆస్తి అంతా పోగొట్టుకొని తిరిగి వచ్చాడు. అయితే ఒక లైఫ్ ఉందిగా. ఆస్తిగా పోయింది. ఆస్తి పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. మరి కుటుంబాలు పోతే, భార్య చనిపోయింది, ఏం కావాలా? సరే నువ్వు మార్పు చెంది ఆస్తి అయితే సంపాదించుకుంటావు. మరి కుటుంబాలు నాశనమైనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఎట్లా జీవిస్తావు?
నీ జీవితం ఎట్ట బాగుపడుద్ది? అందుకని సామెతల గ్రంథం 14:6 ఒక మాట ఉంటుంది, అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థము. దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు మూలము. అపహాసకుడు జ్ఞానమును వెతుకుట వ్యర్థము. వాడికి ఎన్ని చెప్పినా ఏం చేసినా వ్యర్థమే. దేవుని వాక్యం వాడికి ఎక్కదోడికి. నువ్వు దేవుని సన్నిధిలో ఉండొచ్చుగాక. అపహాసకుడు జ్ఞానాన్ని వెతకడవాడు, దేవుని మాటలు లెక్క చేయడం, దేవుని మాటలు తిరస్కారం చేస్తాడనమాట. ఇలాంటి గద్దింపు మాటలు వింటే ఇంకా అసలు రావడాడు. వాడికి నచ్చదు, మంచి మాటలు నచ్చదు కదా. అర్థం కాదు. దేవుని వాక్యం ఎవరిని లాలించుదా? లాలించదు. ఒక ఆయన చెబుతాడు, ఒక ఆమంట, ఏంది ఈ పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పటం, కత్తులు పెట్టి పొడిసినట్టుంది నాకు, నేను రాను, దీవెనలు లేవు, ఏమి లేవు, ఒకటే ఏదో ఒకటి చెప్పటం అని ఇంకొక సంఘానికి పోయిందంట. పోయి సంవత్సరం తర్వాత వచ్చిందంట. సంవత్సరం తర్వాత అర్థమైంది ఆమెకి ఏ వాక్యం కావాలన్నాం. మరి అక్కడ ఆయన ఏ వాక్యం చెప్పిండో కానీ ఏ శ్రేష్టమైన మాటలు, ఈ వాక్యాలే మాకు కావాలయ్యా వచ్చి అంటుందంట. పాస్టర్ గారు, నిన్ను ఎంత తిట్టానండి, నేను ఎంతో తిట్టాను, నేను నీకు చెబుతుంటే నన్ను క్షమించండి, మా కోసమే కదా నువ్వు చెబుతుంది అని చెబుతుందంట. దేవుడు ఎవరిని కూడా లాలించడం, అందరినీ గద్దించినందుకు అందరూ పాపులే. నువ్వు ఎప్పటికప్పుడు నీళ్ళు పోసుకొని నీ వండి శుభ్రం చేసుకుంటావు, అట్లే ఆ విధమైన మాటలు నీకు కావాలి. నీకు దేవుని వాక్యం నీలో ఉంటే నువ్వు బాగుపడతావు. నిన్ను పొగిడితే నువ్వేం చేస్తావు? పేతురు ఏం చేశాడు? ఒక్క మాట ప్రభు అంటే వెంటనే సాతాను దూరాడు. ఒక్క మాట, పేతురు నువ్వు బరయోనా, అది తండ్రి వల్ల నీకు తెలిసిందంటే వెంటనే ఏమన్నాడు? నీకు దూరమవును గాక, నువ్వు సిలువ వేయబడకుండా ఉందువు గాక, నువ్వు నీకు ఆ మరణం రాకుండుగాక. ఎందుకంటే యేసుప్రభు మాట్లాడిన ఒక్క మాట. అందుకని ఏం చేస్తాడు? యేసుప్రభు గద్దిస్తే ఒక మాట చెబుతాడు, చెవులు గలవాడు వినుగాక కదా. దేవుడు ఎవరిని దీవిస్తాడంటే కుటుంబాలను దీవిస్తాడు. నీ కుటుంబం పరలోకంగా ఉండాలా. భార్య ఫలించే ద్రాక్షవల్లి ఉండాలంటే భర్త ఎలా ఉండాలా? నీతిమంతుడై ఉండాలా. అంతేనా? మంచి నేలలో నాటితే మొక్క ఫలించుద్ది, కానీ సౌటి నేలలో నాటితే ఫలించుద్దా? మంచి నేలలో నాటిన దానికి కావలసిన బలం మందులు వేస్తేనే కదా ఫలించేది. మనం వ్యవసాయం చేస్తున్నాం కదా, ఎట్లా ఫలిస్తారు? చివరిగా మనం ఒక మాట చెప్పి ముగించుకుందాం. యోసేపుని గురించి మనకు తెలుసుగా. అతడు ఫలించేడి కొమ్మ అని ఆయనకు పేరు. ఎక్కడ ఫలించాడు ఆయన? ఎందుకు వచ్చింది ఆ పేరు? ఎందుకు వచ్చింది? ఒక స్త్రీ విషయంలో, తన పరిశుద్ధత విషయంలో ఆ పేరు వచ్చిందన్నమాట. యోసేపు ఫలించేడి కొమ్మ. అతడు యవ్వనస్తుడా. తన యజమానుడు భార్య చాలా అందగాత్య, ఒక రాణిని పోలింది. ఏం చేయాలా? యోసేపు మరి అక్కడ పనిచేసేవాడిగా ఉండడు, ఆ ఇంటికి యజమానుడు అయ్యేవాడు. అవసరమైతే ఆ పోతి పనులు లేపేసేది. అట్లా ఉంది పరిస్థితి యోసేపు. అయితే ఏమంటాడంటే, నా యజమానురాలా అంటాడు. అక్కడ స్త్రీని అగౌరవపరచలా, పిలిచే విధానం కూడా మారలా. ఒరే ఇట్లాంటిది ఏంటి, ఈ జార స్త్రీ అని కూడా అనలేదు. ఎంత గౌరవించి అట్లా మరి ఆమెను సంబోధించాడు. వాళ్ళు ఫలించారు అన్నమాట. దేవుని ఆజ్ఞలను బట్టి వాళ్ళు ఫలించారు వాళ్ళు. మరి మనం ఎలా ఉండాలా కదా? మనలో ఎవరు లేరనుకుంటున్నాను నేను. అంటే వాక్యం చెప్పాలని చెప్తున్నా, కానీ మనందరం కూడా శ్రేష్టమైన వాళ్ళం మనం కదా. పురుషులు, స్త్రీలు, కుటుంబం ఎలా ఉండాలంటే, నేను ఒక మాట కూడా చెబుతున్నా. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రండి. కుటుంబం అంతా కలిసి వెళ్ళేటప్పుడు వెళ్ళండి. దేవునికి మహిమ, మీకు భక్తి
పెరుగుద్ది. చూసేవాళ్ళకు కూడా దేవునికి మహిమ. కుటుంబంగా ప్రార్థన చేయండి, సందకాడ చేయండి, తెల్లారుజామున చేయండి. బిడ్డలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన చేసి పంపించండి. వెళ్ళేటప్పుడు నీ సొంత జాగ్రత్తలు చెప్పే కంటే నువ్వు 2 మాటలు ప్రార్థన చేసావనుకో, ఆ మాటలు వాళ్ళకి ఎంత బలాన్ని ఇస్తాయో, ఎన్ని జాగ్రత్తలు చెప్పినట్లుంటాయో కదా. అందుకనే ప్రభు ఏంటంటే, నాలో అంటుకట్టబడితేనే వాడు బహుగా ఫలించును. ఎంత ఫలాలో! నువ్వు అబద్ధం ఆడాలన్నా ఆడలేవు. నువ్వు నీ నోట బూతు మాటలు రావాలన్నా నీకు రావు. అవి మర్చిపోతావు, నువ్వు చస్తావు అందులో. చెడు అనేది నీలో చచ్చిపోతే ప్రభు అంటాడు, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కానీ అది ఫలించదంట. నువ్వు ప్రభువులో అంటగట్టిపడితే నీలో ఉన్న చెడంతా చచ్చుద్ది. నువ్వు చచ్చినప్పుడు నీలో మంచి మంచి ఫలాలు వస్తాయి. ఆ కార్యం చేయగలిగే దేవుడు అంటే మన ప్రభు అయిన యేసు ప్రభు. ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు. నువ్వు చేయలేవు. అదే పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం పాపాన్ని చూపించింది కానీ బయటపడే మార్గం చూపించింది అంటే యేసు ప్రభువే. ధర్మశాస్త్రం నువ్వుగా నీతిమంతుడుగా మంది, కానీ యేసు ప్రభు అలా అంటలా. నా కాడి బహుసులువు, నాలో అంటకట్టబడు. నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు, నీ కుటుంబం ఎంత శ్రేష్టంగా ఉంటుందో. ప్రార్థన చేసుకుందాం మనం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ప్రభువా, నీకు వందనాలు.